హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను దొడ్డు అటుకులతో పోపేసి చూపిస్తున్నాను. ఉప్మా అంటారు, పోహ అంటారు, చేసి చూపిస్తున్నాను. దొడ్డు అటుకులు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు. దొడ్డటుకులు తీసుకోవాలి. 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ని పోసుకొని దొడ్డటుకులను మంచిగా కడగాలి, డస్ట్ లేకుండా. కడిగి వాటర్ లేకుండా 2 చేతులతో పిండుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. చూడండి, నేను కడిగి చూపిస్తున్నాను. ఎంత బాగా కడుగుతున్నానో అలా కడగాలి. అసలు దుమ్ము లేకుండా మంచిగా కడగాలి. ఒక 2 టైమ్స్ వాటర్ని పోసి మంచిగా కడిగి వాటర్ లేకుండా పిండి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. దొడ్డటుకుల పోహ చాలా టేస్ట్గా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా, పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఇలా ముద్దలు లేకుండా కుల్లగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక పావున్నర వరకు ఆయిల్ని పోసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపులని వేసేసుకోవాలి, పల్లీలను వేసేసుకోవాలి, దోరగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. అప్పుడప్పుడు మనకు నోరు బాగాలేకపోయినా, ఒంట్లో బాగాలేకపోయినా ఇలా చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. 1/2 స్పూన్ వరకు పసుపుని, 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న అటుకులని ఉండలుగా లేకుండా, ముద్దలుగా లేకుండా కుల్లగా చేసుకొని వేసేసుకోవాలి. మంచి పొడిగా మంచి టేస్ట్తో మనకి పోహ రెడీ అయిపోతుంది. అటుకుల పోపు రెడీ అయిపోతుందండి. నార్త్ సైడ్ అయినా, ఆంధ్ర సైడ్ అయినా, మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడైనా చేసుకొని తింటారు దొడ్డటుకులతో. నేను చేసిన ఈ దొడ్డటుకుల పోపు మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.